అయితే అంటే ఏంటి నిన్న ఆయన పునుగులు తినడం ఇప్పుడు అటుగా సార్, ఇప్పుడు ఏంటి ఆయన నిన్న పునుగులు తినడము, తర్వాత వచ్చేసి పొలంలోకి వెళ్ళి అవన్నీ చూడడము, సో ఇవన్నీ కూడా అదంతా కూడా ఒక యాక్షన్ అనుకోవచ్చా? నిజాలు కాదా అవి? పునుగులు తెలియదంటలేదు సార్, నేనేమంటానంటే వీళ్ళ యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రచార ఆర్భాటంతో వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆగండి సార్, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత ఈ కార్యక్రమం గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. దీనివల్ల వచ్చినటువంటి రిఫ్లెక్షన్ ఏంటి, లేకపోతే ఎఫెక్ట్ ఏంటి, దీనివల్ల మన యొక్క రాష్ట్రానికి అనుకూరింది ఏందనేది కూడా మనకి క్యాలిక్యులేషన్ కావాలి కదా. ఇంతకుముందు గతంలో యొక్క చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలివేషన్స్, ఈ యొక్క ట్రిక్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే తర్వాత రిజల్ట్ 0 కదండి. ఇది కూడా అంతే ఉంటది అనేది మేము ముందుగా చెప్తున్నాం. ఒక 2 months తర్వాత అర్థమైపోతుంది దీనికి ఎంత ఖర్చు అయింది, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం చేకూరింది. వీళ్ళు వాళ్ళ యొక్క రఫీ గారు ఒక నిమిషం, ఓకే రామారావు గారు ప్లీజ్, రఫీ గారు ఒక నిమిషం సార్ ప్లీజ్. వాళ్ళ యొక్క ఎలివేషన్ కోసం చేస్తుంది తప్ప మరొకటి కాదండి. అయ్యా ఓకే రఫీ గారు మాట్లాడండి. ప్రచారం గురించి ఏం చెప్తున్నాడు? సాక్షి పేపర్ కి, సాక్షి టీవీకి ఆంధ్రప్రదేశ్ సొమ్ము 470 కోట్లు అప్పనంగా దోచిపెట్టాడు. దానికి సర్క్యులేషన్ లేకపోయినా, సాక్షి పేపర్ కి వ్యూవర్స్ లేకపోయినా 470 కోట్లు రోజు రాజు విడలే అనే పద్ధతిలో రోజు యాడ్సే. మళ్ళీ కింద మా ప్రభుత్వాన్ని విమర్శించే బాక్స్ ఒకటి. తర్వాత సాక్షి పేపరు వాలంటీర్ల చేత కొనిపించాడు. దాని మీద నెలకి 5 కోట్ల రూపాయలు లాగేసేవాళ్ళు, నాకేసేవాడు ప్రభుత్వ సొమ్ము. అది ఎవరు చదివేవాళ్ళు కదా, వాలంటీర్లు కూడా చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఎవరు చదవరు, వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే చదువుకుంటారు. అది రోత పేపర్ కింద వచ్చేసింది. ప్రచారం గురించి ఏం చెప్పడం? ఫిష్ యాత్ర, చేపలు అమ్మటం పెద్ద ప్రాజెక్ట్. ఆయన కళలు కన్న ప్రాజెక్ట్ అంట. పులివెందుల్లో ఎప్పుడైనా రొయ్యలు అమ్మటం మీరు ఊహించారా? అది జగన్మోహన్ రెడ్డి గారి విజనం. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే బిల్గేట్స్ రావడం. పక్కన బెంగళూరు ఉంది, తమిళనాడు ఉంది, హైదరాబాద్ ఉంది. అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు ఎవరు పిలవలేదా? బిల్గేట్ హైదరాబాద్ వస్తానంటే